హలో, బాగున్నారా? ఎంత వింతలు జరుగుతున్నాయో చూడండి. మన సినిమాలోనే చూసాం, ఠాగూర్ సినిమాలో చనిపోయిన వ్యక్తికి ట్రీట్మెంట్ చేయటం అనేది. అది నిజం. ఏంటంటే ఇది ఇప్పుడు హైదరాబాదులో మదీనాగూడ, అంటే ఇటు మయాపూర్ వెళ్ళే దారిలో మదీనాగూడ దగ్గర ఒక హాస్పిటల్ ఉంది, అలకానంద హాస్పిటల్లో చనిపోయిన ఒక మహిళకి 2 రోజుల పాటు ట్రీట్మెంట్ చేశారు అంత ఘనమైన వైద్యులు. అది దాని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా వాటి మీద ఎంక్వైరీ చేయడానికి ఆర్డర్ ఇవ్వటం అనేది జరిగిందన్నమాట. ఇది వ్యక్తుల యొక్క బలహీనతలని ఇది క్యాష్ చేసుకోవడం అనేది ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లోకి ఒక హక్కుగా మారింది. ఇది అందరూ కూడా గ్రహించాలి. ఏదో హాస్పిటల్స్, పెద్ద హాస్పిటళ్ళు మంచి హంగులు ఉంటాయి, హైదరాబాదులో మంచి వైద్యం ఉంటుంది అని అనుకోవడం అనేది అంతమంది 100% కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. అంటే ఇదే సినిమాల్లోనే కాదు, ఎక్కడో మన సీరియల్స్లోనే కావు, ఇక్కడ నిజంగా ఇప్పుడు హైదరాబాద్లో జస్ట్ 4 days బ్యాక్ జరిగిన సంఘటన అన్నమాట. ఎక్కడ ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చనిపోయిన మహిళకి 2 రోజుల పాటు వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారు. అది ఎంత హాస్యాస్పదంగా ఉంది, ఎంత దారుణం! దీనే అంటే మెడికల్ ఫ్రాడ్ అంటారు దీన్నే. మరి ఇలాంటివి భవిష్యత్తు జరిగితే వైద్యుడు నారాయణతో సమానం. మరి ఇటువంటి జరిగినట్లయితే మరి వైద్యులకి, మంచిగా చేసే వైద్యులకు కూడా విలువ ఉండదు. మరి ప్రభుత్వం కొన్నెర చేసింది కూడా ఈ విషయం మీద. మరి అందరూ కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. మీరు వెళ్ళేది మీ యొక్క జాగ్రత్తగా ఎంక్వైరీ చేసుకుని 1-2 సార్లు ఏదైనా సరే అనారోగ్యం పాలైనట్లయితే 1-2 సార్లు ఒపీనియన్ తీసుకుని మీకు నమ్మకం ఉన్నట్లయితే ఆ హాస్పిటల్ మాత్రమే వెళ్ళండి. ఓకే, చాలా జాగ్రత్త. బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ. మీ డాక్టర్ చాగంటి నరసింహారావు.